పరిచే ఆ గంగను నేను నేనెత్తినుంటాను నేనే నీ చిరునామా అంటూ పై బ్రహ్మ రాసాడేమో నేనే నీ చిరునామా అంటూ పై బ్రహ్మ రాసాడేమో ఏంటి దేవకి ఏదో ఫోటోలకు పోజిస్తున్నట్టు అలా నిలబడిపోయారు? ఇదిగో ఇవి చూసి మాట్లాడటం రావడం లేదు. దేన్ని చూసి? ఇదిగో ఇవి. బొట్టు బిళ్ళ. ఆడపిల్ల వెంట్రుకలు ఎవరివి? అదే తెలియక చొక్కాకి బొట్టు బిళ్ళని చొక్కా బటన్కి ఆ వెంట్రుకల్ని తగిలించుకొచ్చిన మీ అబ్బాయి వంక చూస్తున్నాం. ఏంటి వీడి చొక్కాకే? ఏది బొట్టు బిళ్ళ? ఈ చుట్టు కూడానా? అడ్డే ఇన్నాళ్ళు పెళ్లి వద్దు వద్దు అంటుంటే ఎందుకో అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది నాకు. అందుకే మనం తెచ్చిన అన్ని సంబంధాలు కాదనేస్తున్నాడు. రేయ్ ఇవాళ నేను పిచ్చ హ్యాపీగా ఉన్నానురా. నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేసావని అర్థమైపోయింది. ఆ పిల్ల పేరు వివరాలు చెప్పు. 24 గంటల్లో సంబంధం ఖాయం చేసేస్తాను. సంబంధం ఖాయం చేయడం ఏంటి, పెళ్లే చేసేస్తాను రా. హలో హలో నానా, హోల్డ్ ఆన్. ఏంటి ఖాయం చేసేది? ఏదో బొమ్మ చూసి కథ చెప్పినట్టు మీ ఇష్టానికి ఒక కథ ఊహించుకొని అందులో నన్ను ఫిట్ చేయకండి. ఆ బొట్టుకి జుట్టుకి మీరు ఊహించినంత కథ లేదు. మరి మామూలుగా చెప్తే నమ్మరుగా, కళ్ళకు కట్టినట్టు చెప్తా. ఇది జరిగింది. నేను నమ్మను. కట్టుకథని కళ్ళెక్కట్టినట్టు చెప్పినంత మాత్రాన నమ్మేస్తాననుకున్నావా? నీ కట్టుకథలో ఆ పిల్ల నీ చేతి మీద పొడిస్తే కట్టుండాలి కదమ్మా. అయ్యో నాన్న, నిజంగానే ఇంత గాయమైందా? ఎవరా దుర్మార్గురాలు? ఎవరైతే ఏముంది, ఇంకా వీడికేదో లవ్ స్టోరీ ఉందని ఆశపడ్డాను. వీడికి అరేంజ్డ్ మ్యారేజ్ తప్పేటట్లేదు. నానా, నేనొక్కసారి నిర్ణయం తీసుకుంటే అది 100 ఏళ్లకు అమలు పరుస్తున్నట్టు లెక్క. నో లవ్ నో మ్యారేజ్. సోలోగా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. సరే అది చూద్దాంలే. ఏమిటండి మీరు? అబ్బాయి ఎవరో దుర్మార్గురాల దగ్గర గాయాలు పాలై వస్తే అది చూడకుండా ఇప్పుడు పెళ్లి గిల్లి అంటున్నారు. ఆడపిల్లతో పొడిపించుకున్నాడనే నా బాధ కూడా. నానా, ఆ పిల్లతో పొడిపించుకుందే గుర్తు చేసి మీరు పొడవకండి. ఆ పిల్ల పొడిస్తే నొప్పిలేదు గాని నేనంటే వచ్చిందా? అబ్బా మీరాగండి. నాన్నా, నువ్వు వెళ్ళి గదిలో రెస్ట్ తీసుకో. నేనొచ్చి గాయానికి మందు రాస్తాను. వెళ్ళు. ఆగు. నువ్వేంటి దేవకి, వాడు ఆల్రెడీ గాయానికి కట్టుతో వచ్చాక ఇంకా మందు రాస్తానంటావేంటి? ఈ తల్లులెప్పుడు ఇంతే. డాక్టర్ కంటే గొప్పవాళ్ళం అనుకుంటారు. ఇదిగో మీరిలా మాటలతో మాలిష్ చేస్తున్నారని అబ్బాయిని గదికెళ్ళి రెస్ట్ తీసుకోమన్నాను. తీసుకుంటాళ్లే గాని ఓ మాట చెప్తాను వినిపో. ఫ్రైడే అందరం నా స్నేహితుడింటికి లంచ్కెళ్తున్నాం. వేరే ప్రోగ్రామ్స్ ఏవి పెట్టుకోకండి. అందరం వెళ్ళాలి. నీ చిన్న కొడుకు కూడా చెప్పేసి. ఉన్నట్టుండి లంచ్ ప్రోగ్రాం ఏంటండి? అదే కదా, ఇన్నేళ్లుగా అల్లుడు గారు ఎవరినైనా ఇంటికి తీసుకొచ్చి విందిచ్చుంటారే గాని ఇంకొకళ్ళ ఇంటికెళ్ళి మనం భోజనం చేసిందే లేదు. అలాంటిది మొదటిసారి అందరం కలిసి ఇంకొకరింటికి వెళుతున్నామంటే ఆశ్చర్యంగా ఉంది. విందంటే కేవలం కడుపు నింపుకోవడం కాదత్తయ్యా, ఆనందంతో మనసు నింపుకోవడం. అలాంటి నా స్నేహితుడింటికే మనం భోజనానికి వెళ్తున్నాం. మీరింతలా చెప్తున్నారు అంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళై ఉంటారు. మరే, అలాంటి గొప్పోళ్ళని మన పిల్లలు మీరు కలవద్దు. ఫ్రైడే 11 o'clock బయలుదేరదాం. ఇది ఫిక్స్. నానా, నేను రాలేను.
ఫ్రైడే నాకు బోర్డు మీటింగ్ ఉంది. బోర్డ్ అయినా మీటింగ్ అయినా మనం పెడితేనే ఉంటుంది, లేకపోతే లేదు. ఏదైనా సరే ఇంకో రోజు పెట్టుకో, ఇది ఫిక్స్. ఇలాంటివన్నీ నాకు నచ్చవని తెలిసి ఎందుకు ఇబ్బంది పెడతారు నన్ను? నాన్నగారు కదా నాన్న, ఆయన కోసం కొన్ని సర్దుకుపోవడంలో తప్పేం లేదు కదా. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఓకే, కానీ నేను మీతో రాను. సరిగ్గా భోజనం టైంకి కర్టసీ కోసం 5 నిమిషాలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాను. నాన్నని నువ్వే మేనేజ్ చేసుకోవాలి. సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే. దేవకి, నాకు 2 అనుమానాలే. ఒకటి, వీడా బొట్టు బిళ్ళ జుట్టు గురించి చెప్పింది నమ్మశక్యంగా లేదు. రెండోది, నీ మొగుడు వాళ్ళెవర్నో ఆకాశానికెత్తేస్తున్నాడు. మొదటిసారి ఇంటికి తినడానికి వెళ్దాం అంటున్నాడు. అంతటి అపర కుబేరుడు ఎవరో? అమ్మా, నందు అబద్ధం చెప్తే నాకు తెలిసిపోతుంది. వాడు చెప్పేది నిజం. ఇక ఆయన స్నేహితుడంటావా? రేపెలాగూ వెళ్తున్నాం కదా, చూద్దాం ఎంతటి కుబేరులో. టైం అవుతుంది. ఎక్కడి దాకా వచ్చాడో? ఈ పాటికి రావాలే. రమణి, 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 రా. ఏంటా వేలం పాట? చెప్పినవన్నీ కరెక్ట్గా ఉండేస్తున్నారు కదా? రుచుల్లో మాత్రం అసలు తేడా రాకూడదు. ఓహో, అలాగా? మరి ఇన్నాళ్ళు ఎలా తిన్నారేంటి? నువ్వు అద్భుతంగానే వంట చేస్తావనుకో, కాకపోతే అమ్మ కోసం ఉప్పు కారాలు తగ్గించేస్తావు కదా, అందుకని చెప్తున్నాను. ఒరే నాయనా, నా కోసం ఎవ్వరూ తగ్గించడంలే, అందరూ బాగానే తింటున్నారు. అవునవును, ఇక్కడ ఎవ్వరు ఏం తగ్గించిందే మీకు బీపీ కంట్రోల్లో ఉంటుంది. మరి నువ్వు పెంచుతావు. సరే 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 సరే, ఆగండి ఆగండి ఆగండి. వాడొచ్చే టైం అవుతుంది. అన్నీ రెడీ చేశారు కదా? ఇందు, ఆ మురుకులు ఎలా ఇవ్వు, రుచి ఎలా ఉందో చూస్తాను. ఈ మురుకుల సంగతి తర్వాత, ఈ ఉరుకులు పరుకులు ఏంటండి? మన పెళ్ళైన కొత్తలో నేను మా పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా నా కోసం ఇంత ఎదురు చూడలేదు మీరు. వచ్చేవాళ్ళు ఎలాగూ వస్తారులేండి, ఈ ఎదురు చూపులేంటి? అది కాదురమణి, అడ్రస్ తెలుసుకోవడానికి ఇబ్బంది పడతారేమోనని నా కంగారు. అమ్మా, అన్నట్టు దొండకాయ రోటి పచ్చడి వాడికి బాగా ఇష్టం. అలాగే బెల్లం పాకంతో మరమరాలు ఉండలు చెయ్యి. నాన్న, ఏంటిది? భోజనానికి వచ్చే వాళ్ళకి మరమరాలు ఉండలు పెడతారా ఎవరైనా? నవ్వుతారు నాన్న. నీకు తెలియదులే అమ్మా, రాగానే టీ కాఫీతో పాటు మరమరాలు ఉండలు పెడితే చాలా బాగుంటాయి, వాడికిష్టం. ఒరేయ్, నువ్వు చెప్పినవన్నీ సిద్ధంగా ఉంటాయి, బుర్ర తినకో. అన్ని త్వరగా పనులు కానిచ్చి ఈ ఒంటిని కుందేలు అవతారాలు మార్చండి. అమ్మా, నువ్వు వెళ్ళి మంచి చీర మార్చుకో. రమణి, నువ్వు కూడా పిల్లలను కూడా మంచి బట్టలు వేసుకోమను. వాళ్ళు భోజనానికి వస్తున్నారా, ఫ్యాషన్ షోకి వస్తున్నారా? రెడీ అవుతానులేండి. వీడింకా రాలేదేంటి? అడ్రస్ దొరికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు ఏంటో. ఫోన్ చేద్దాం. వద్దులే, అస్తమానం ఫోన్ చేస్తే బాగోదు. వీళ్ళు రెడీ అయ్యారా లేదా? ఒరే నాన్న, నీ పెళ్లి కొనిచ్చిన పట్టు చీర మళ్ళీ ఇన్నాళ్ళకి కట్టాను. ఎలా ఉందో చెప్పు. పెళ్లి కొడుకుని చూడమంటావా ఏంటి? చూడవే, మనిద్దరికి ఉమ్మడి మొగుడు ఎవరైనా దొరుకుతాడేమో. ఇంకా ఊళ్ళో మాట్లాడుకున్నట్టు ఆ నాటు మాటలేంటి? ఆహా, తమరేదో అమెరికా నుంచి ఊడిపడ్డట్టు. నాకప్పట్లో అమెరికా సంబంధమే వచ్చింది. మీరే రమణి నా కోడలు కావాలి, రమణి నా కోడలు కావాలని బతిమలాడుకున్నారు మా నాన్నగారిని. ఏంటి? నేను బతిమలాడుకున్నానా? మీ నాన్న అడుక్కుంటే చేసుకున్నానే నిన్ను కోడలిగా. ఇంత వయసు వచ్చినా అబద్ధాలు చూడండి. రమణి, ఏంటి మా అమ్మ మాటకి మాట ఏదో సమాధానం చెప్తున్నావు? ఒరేయ్, ఇద్దరు ఆడాళ్ళ వ్యవహారంలో నీ పెత్తనమేంట్రా? అత్తా కోడళ్ళం మేమేం చూసుకుంటాం. మధ్యలో పోక చెక్క నేనేనా? చాలు తల్లి. ఏ రమణి, ఇంకా నువ్వేం చేస్తున్నావే ఇక్కడ? పోయి పచ్చరంగు పట్టు చీర కట్టుకోపో. ఆ చీరలో నువ్వు చాలా చక్కగా ఉంటావు. అలాగే అత్తా, మిగిలిన పనులన్నీ అయ్యాక మార్చుకుంటానులే. అయినా మీ చీర అందం ముందు నా చీర అందం ఏముందిలే. ఏంటి, మునగ చెట్టు ఎక్కించి తోసేద్దామనేనా? నేనేం పడను, పోవే. అబ్బో, ఏం తిప్పుతుందో మూతి. అరే, మీరేంటే బూసి మెడలతో మట్టి గాజులతో ఉన్నారు?
మన పెట్టెలో బంగారు నగలు మూలుగుతున్నాయా ఏంటి? ఉన్న నగలు చదువుకని బ్యాంకులో ఉన్నాయి, ఇంట్లో ఉన్నవి గిల్టువి. గిల్టువైతే ఏంటే, మీరేం పెట్టుకున్నా మహాలక్ష్మిలా ఉంటారు. నువ్వు కూడా 2 గిల్టు నగలు పెట్టుకోవే, ముసలి మహాలక్ష్మిలా ఉంటావు. నిన్ను నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావా? చిన్న పెద్ద తేడా తెలియదే. ఎందుకు ఒకసారి ఇలా రా. దా పట్టుకో. ఆగవేంటే, నా మాట వినిపించుకోవు. రావే, ఆగిపోయావే, రా. అలివేణి, అలివేణి, మంచిది తీసుకురండి. అమ్మా అత్తయ్య, ఎదుగు. అమ్మా అత్తయ్య, అమ్మా అమ్మా మంచిది తాగు. ఎలా పడిపోయారంటే అత్తయ్య? బానే ఉన్నారుగా? బీపీ మాత్రం వేసుకోలేదా పొద్దున్నే? నేను చెప్తూనే ఉన్నానుగా మీకు. ముసల్దానా, వయసు అవుతుంది, ఆరోగ్యం చూసుకోవే అని చెప్తూనే ఉన్నా. అమ్మా హాస్పిటల్కి వెళ్దాంరా. లే. అత్తయ్య, నా ప్రాణాలకి కాపలా కాయడానికి మీరింతమంది ఉండగా నాకేమవుతుందిరా? నేను పుణ్యం చేసుకుని ఉండాలి మీలాంటి బిడ్డలు ఉన్నందుకు. అత్తయ్య, చిచి, నాదిష్టే తగిలేలా ఉంది మీకు. ఉండండి. అందరూ వరుసగా నిలబడండిరా. ఏ దుష్టుల దిష్టి మీకు తగలకుండా ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, దారిని పోయే వాళ్ళ దిష్టి మీ మీద పడ్డ కళ్ళు పేలిపోవాలి, మిమ్మల్ని అన్న నోళ్లు పడిపోవాలి. ఏంటే దిష్టి తీస్తున్నావు? ఊళ్ళో వాళ్ళకి శాపనార్థాలు పెడుతున్నావా? అందరి దిష్టి చూ అని పోవాలి. తూతూ అనండి. తూతూ. నానా, నేను నేరుగా లంచ్ టైంకి వస్తానంటే అర్థం చేసుకోకుండా ఇలా లాక్కొస్తారంటే? హలో సార్, భోజనానికి వెళ్తున్నామంటే తినడానికి వెళ్తున్నామని కాదర్థం. కాస్త ముందుగా వెళ్తే పరిచయాలు, కబుర్లు అవి ఉంటాయి. ఆ కబుర్లేవో మీరు చెప్పుకోవచ్చు కదా, నేను తర్వాత వచ్చేవాణ్ణి. ఇదిగో, నువ్వు ఎస్కేప్ అవడానికి ఎన్ని వేషాలు వేసినా కుదరదు. అసలు మనుషులతో కలవకపోతే ఎలారా? ఎందుకు కలవట్లేదు? ఆఫీస్లో రోజు అందరినీ కలుస్తూనే ఉన్నాను కదా. నువ్వు రోజూ ఆఫీస్లో అందర్నీ కలవట్లేదు, కరుస్తున్నావు. అబ్బా మీరు ఊరుకోండి, ఇప్పుడు వస్తున్నాడు కదా. నేను ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళాలని చెప్తే బలవంతంగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? అయినా ఎవరో గొప్పింటికి వెళుతూ ఇలా అందరూ ఒకే కారులో కిక్కిరిసి వెళ్ళడం ఎందుకో? దర్జాగా ఇద్దరిద్దరం ఒక్కొక్క కారులో వచ్చేవాళ్ళం కదా. రావచ్చు అత్తయ్య గారు. అలా ఇద్దరికో కారిస్తే మీ పెద్దమ్మనోడు మీరు ఒక కారులో వచ్చేసేవారు. కానీ వాడు నేరుగా ఇటు రాకుండా ఆఫీస్కి వెళ్లేవాడు. ఇక మీ చిన్నమ్మనోడు ఇటు రాకుండా పార్టీకి చెక్కేసేవాడు. చివరికి నేను మీ అమ్మాయి మాత్రమే వెళ్లేవాళ్ళం. అది తెలుసు గనకే నేను డ్రైవింగ్ సీట్లో కూర్చొని అందర్నీ ఒకే దాంట్లో కుక్కాను. అవును, మీరేదో గొప్పవాళ్ళన్నారు. వెళ్తున్న రూట్ చూస్తే ఇలా ఉంది. ఈ ఏరియాలో కూడా రిచ్ ఫ్యామిలీస్ ఉన్నాయా? మామ్, డాడ్ మ్యాప్ పెట్టుకుని తీసుకెళ్తున్నారు. అది సందులు గొంతుల్లోకి తీసుకెళ్తోంది. అందుకే నాకు అడ్రస్ చెప్పి నాకు డ్రైవింగ్ ఇవ్వమన్నా ఇవ్వలేదు. చాలరా బాబు, పోయిన నెలే 6 చలాన్లు కట్టాను. నీ డ్రైవింగు నువ్వును. అమ్మా, ఈ కూల్ డ్రింక్స్ మాత్రమే చాలా? వేరే ఇంకేమైనా కావాలా? నాన్నని అడిగి చెప్పు. చాలేవే, మళ్ళీ మళ్ళీ తిప్పకండి. ఇంకేం వద్దులే కానీ చెప్పినవి తీసుకురా. ఏం లేదు కదా? షోరా? అంతేనే. ఓకే, తీసుకొస్తున్నా. అంతే అన్నా, ఇంకేం వద్దు. ఒక క్యారీ బ్యాగ్ లో వేసివ్వు. అయిపోయిందన్నా. Received 140 rupees.
ఎక్స్క్యూజ్ మీ, ప్రగతి నగర్ 3rd స్ట్రీట్కి ఎలా వెళ్ళాలి? ఇక్కడ నుంచి ఈ వీధి మొత్తం ప్రగతి నగరే అండి. అమ్మయ్యా, ఇక్కడ రామచంద్రరావు అని ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తారు. ఆయన ఇల్లు ఎక్కడో తెలుసా అమ్మా? ఓ, ఇంటికి రాబోయే గెస్ట్లన్నమాట. తెలుసండి. రక్షించావు తల్లి. కాస్త చెప్పవా? చూపిస్తాను రండి. నడిచేందుకు కారెక్కమ్మా. అయ్యో పర్వాలేదండి. మేమేం కిడ్నాప్ గ్యాంగ్ కాదులేమ్మా. రే నందు, డోర్ ఓపెన్ చేయి. నానా, ఇక్కడ ప్లేస్ ఎక్కడుంది? రేయ్, సర్దుకుంటే అంతా ఉంటుందిరా. డోర్ తీ. నువ్వెక్కమ్మా. ఏంటమ్మా అలా చూస్తూ నిలబడ్డావు? ఎక్కు తొందరగా. నేరుగా వెళ్ళాలమ్మా. ఎక్కడో చూసినట్టుందే. ఎవరి అమ్మాయి? అన్నీ డౌట్గా చూస్తున్నాడేంటి? ఏంటి సైట్ కొడుతున్నావా? మనోడికి బాగా డౌట్ కొట్టేస్తున్నట్టుంది. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అమ్మా, ఇంకా ముందుకు వెళ్ళాలా? అదిగోండి, ఆ లెఫ్ట్ తీసుకోగానే 4వ ఇల్లు. ఏదో పెద్ద కోటకి తీసుకొస్తానని చెప్పి ఈ పేటకి తీసుకొచ్చాడంటే. ఇదేనమ్మా? అవునండి. చాలా థ్యాంక్స్ అమ్మా. అడ్రస్ అడిగితే కూడా వచ్చి మరీ దిగబెట్టావు. థ్యాంక్ యూ. పదండి. అయ్యో పర్లేదమ్మా, మేము వెళ్తాంలే. మరీ ఇంటి లోపల దాకా వచ్చి దిగబెట్టక్కర్లేదు. అది అల్లుడు గారు, ఈ కాలంలో ఎవరు ఏమీ ఫ్రీగా హెల్ప్ చేయలే. ఏదో అడ్రస్ చూపించాం కదా అని 4 డబ్బుల కోసం ఆశపడి ఉంటుంది. ఏంటత్తయ్యా మీ వేళాకోళం? బహుశా రామచంద్ర వాళ్ళు ఈ అమ్మాయికి తెలిసిన వాళ్ళు అయి ఉంటారేమో. ఇంతదాకా వచ్చాం కదా, చెప్పి పలకరిద్దామని అనుకుని ఉంటుంది. ఏమ్మా, అంతే కదా? అవునండి, బాగా తెలిసిన వాళ్ళు. నేను పుట్టిన దగ్గర నుంచి అందరినీ ఎరుగుదును. నేను రామచంద్రరావు గారి 2వ అమ్మాయిని. మరి విషయం అడ్రస్ అడిగినప్పుడే చెప్పొచ్చు కదా. ఒరే రాజు, ఒరే 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 ఒరే, ఇంత వయసు అయిపోయిందేంట్రా నీకు?
నువ్వు నూగు మీసాలప్పుడు చూశాను. ఇప్పుడు జుట్టంతా నెరిసిపోయింది. రంగు వేసావు నా కొడుకులాగా. తెలిసిపోతుందిలే జులపాలకాడ. ఆశీర్వదించండమ్మా. నూరేళ్లు చల్లగా ఉండరా నాయనా. నా రాజు ఇంత గొప్పోడయ్యాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పుట్టుకతోనే శ్రీమంతుడివైనా మాలాంటి మధ్యతరగతి మనుషుల్ని మర్చిపోలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది నాయనా. ఏంటమ్మా రాజా ఏమైనా చంటి పిల్లాడనుకున్నావా? ఒరే అది ఇది అంటూ. ఒరే నా బిడ్డని అరే తురై అనకుండా ఏమండి బాబు గారు రాజారావు గారు అనమంటావా ఏంటి నానా? నువ్వు చెప్పు. వాడికి బుద్ధి లేదమ్మా. మీరే కరెక్ట్. మీరు నన్ను ఇలా కాకుండా మర్యాదగా అండి బాబు అనుంటే నేను చాలా హర్ట్ అయి ఉండేవాణ్ణి. మా అల్లరికి మీరు ఎన్నిసార్లు చివాట్లు పెట్టలేదు, ఎన్నిసార్లు చెవి మెలేయలేదు. అయ్యో నామతి మండా, ఏమనుకోకండమ్మా. రాజుని చూడగానే మిగతా ప్రపంచమే మర్చిపోయాను. రండమ్మా రండి. నేను ఇక్కడికి వచ్చాక నా మనసులో మెదిలిన ఆలోచనని ఖాయం చేసేసుకున్నాను. మా పెద్దబ్బాయి నందుకి మీ పెద్దమ్మ ఇందునిచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నాను.